వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం। శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం ఆబాద్పేటలోని బీఎస్పీ కార్యాలయంలో జరిగిన 5వ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ శ్రీరాములు, బీఎస్పీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు కొల్లకుంట వడ్డే నాగరాజు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభాధ్యక్షులుగా హిందూపురం నియోజకవర్గం ఉపాధ్యక్షులు సుబ్బరాయప్ప అధ్యక్షత వహించి సమావేశంలో జిల్లా అధ్యక్షులు నాగరాజు, శ్రీరాములు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు నూతన కమిటీలను తొందరగా ఏర్పాటు చేసుకోవాలని, నియోజకవర్గ కమిటీ నుండి బూత్ కమిటీల వరకు ఏర్పాటు చేసి పార్టీ అభివృద్ధికి అందరూ సహకరించాలని కార్యకర్తలకు తెలిపారు। ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మౌలాలి, నాగరాజు, తిరుమలేష్, వెంకటరాముడు, గంగాధరప్ప, రామంజనప్ప, నారాయణప్ప, సురేష్, శంషాద్, పల్ల నరసింహులు, సుబ్బన్న, రమేష్, చంద్రశేఖర్, ఆదినారాయణ, గంగయ్య, బీఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। చెందినటువంటి వ్యక్తి నాగరాజు గారు, అదేవిధంగా సినిమా నిర్మాత కూడా మొన్న ఎన్నికలలో వీళ్ళు ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది। బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సముచితమైన స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది। మనం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి జనాలందరినీ కూడా మనం పోటీ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది। ఆ విధంగా పార్టీని ఏ విధంగా అయితే మనం జనాల్లోకి తీసుకెళ్తే బాగుంటుందని, ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అవుతుందనే దానిపైన మీ అందరి యొక్క సూచనలు సలహాలు ఇస్తే ఆ విధంగా ముందుకు వెళ్దాం। పార్టీని నిర్మాణం కోసం మనం అందరూ కూడా కష్టపడదాము। నిర్మాణం అభివృద్ధి ఫాస్ట్గా జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది। ఎందుకంటే రానున్నటువంటి కాలంలోనే 6 నెలల కాలంలోనే కార్యక్రమ ఎన్నికలు వస్తాయి। దాంట్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు అన్నీ కూడా పోటీ చేసుకోవడానికి పార్టీ అన్ని అవకాశం పరిస్థితుల్లో మనం బహుజనమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో మెజార్టీగా ఉంటుంది। మనం మెజార్టీగా ఉన్నటువంటి వాళ్ళ ఏంటంటే మనం పథకాలు కట్టేసుకోవడానికి ఉన్నామే కానీ సంపదలో కానీ లేదా రాజ్యాధికారంలో కానీ మనకి ఏ మర్యాదలు కానీ గౌరవాలు కానీ లేవు। దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాధికారం పొందాలి అంటే మనం అందరూ కూడాను ఐక్యమయ్యేసి మనకి తెలిసినటువంటి మిత్రులు కానీ మనకి బంధువులు కానీ మనకి కూడా పార్టీలోకి లాక్కురావాలి। పార్టీలోకి లాక్కొచ్చేసి నిరంతరం కూడా పార్టీని యొక్క శ్రద్ధను పెంచడానికి మనం ప్రయత్నించాలా। ఆ విధంగా చేస్తే తప్ప మనం పార్టీ నిర్మాణం అనేది ముందుకు పోకుండా ఉంటుంది। దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎట్లా చేస్తే సరిపోతుంది అనేటటువంటిది మనం ఈరోజు చర్చించుకోవడానికి ఈ యొక్క సమావేశం। ఈ సమావేశంలో వచ్చేసి మన నాయకులు జిల్లా అధ్యక్షులైనటువంటి కొల్లకుంట నాగరాజు గారికి స్వాగతం పలుకుతున్నాం। అదేవిధంగానే హిందూపురం నియోజకవర్గ ఉపాధ్యక్షులైనటువంటి సుబ్బరాయప్ప గారికి కూడా స్వాగతం। హిందూపురం పట్టణ కమిటీ ఉపాధ్యక్షులైనటువంటి మౌలాలి గారికి స్వాగతం। అదేవిధంగానే నాయకులందరికీ కూడాను నాగరాజు గారికి, తిరుమలేష్ గారికి, రామాంజనప్ప అందరికీ పేరు పేరున అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నారా। మనకి సమయం తక్కువగా ఉన్నది కాబట్టి రానున్న లోకల్ బాడీ ఎన్నికలలో మన యొక్క సత్తా ఏ విధంగా నిరూపించుకోవాలి, ఏ విధంగా తయారు చేయాలి, పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం గ్రోత్ పెంచుకోవాలనే ఒక ఉద్దేశంతో మనము సభలు, సమావేశాలు, పెద్ద పెద్ద మీటింగులు కాకపోకుండా ప్రజలతోనే దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరే వారి యొక్క సమస్యలు కానీ ఆ కులాల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ మనం వాళ్ళ దగ్గర ఆరా చేసి ఆ సమస్యల పరిష్కారానికి మనం అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది। ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి ఒక్కొక్కరు మీ సలహాలు ఇచ్చి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఏ విధంగా పోతే బాగుంటుంది అనేటువంటి సలహాలు